హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిత్య టీవీ. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది మనం చార్మినార్ సాక్షిగా ఆ ప్రాంతంలో ఉన్నామని. నిజంగా చార్మినార్ని ఎప్పుడు సందర్శించినా అదో తెలియని హ్యాపీ ఫీలింగ్ ఉంటుందండి. ఎందుకంటే ఆ ప్రాంతము, అక్కడ చిన్న చిన్న అంగళ్ళు, దుకాణదారులు, వాళ్ళ పలకరింపులు, వాళ్ళ పిలుపులు అంత కోలాహలంగా సందడిగా ఉంటుంది. అంటే యాంత్రిక జీవితంలో ఉన్న వాళ్లకు చార్మినార్ని సందర్శించడం ఒక కొత్త అనుభూతి. అయితే ఈసారి వెరైటీ ఏంటంటే ఎప్పుడు ఈవినింగ్స్ చూసేవాళ్ళము, ఈసారి సాటర్డే రోజు ఆఫ్టర్నూన్ టైంలో, అంటే మిట్ట మధ్యాహ్నం వేళ. మరి ఎలా ఉందో నాతో పాటు మీరు చూడండి. హైదరాబాదు బుల్బుల్ చార్మినార్ చల్ చల్ అనే ఈ పాట ఇలా చార్మినార్ని చూడగానే గుర్తొస్తుంది. ఎందుకంటే హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా, అంటే వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు చార్మినార్ని చూడాలనుకుంటారు. ఎందుకంటే 400 అబోవ్ ఇయర్స్ ఉన్నటువంటి ఈ హిస్టారికల్ మాన్యుమెంట్ను చూడడానికి, ఈ చార్మినార్ని చూడడానికి ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తారు. ఆ కట్టడం అయితేనేమి, దాని తాలూకు ఇదైతేనేమి చాలా గొప్పగా ఉంటుంది. పైపెచ్చు ఈ చార్మినార్ చుట్టూరా ఎన్నో అంగళ్ళు, అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు బోల్డంత మంది ఉంటారు. మరీ ముఖ్యంగా ఇక్కడ ఆడవాళ్ళకు సంబంధించినటువంటి ఆర్నమెంట్స్, అంటే గాజులు, నగలు, జూకాలు, ముక్కురాళ్ళు, ఇలాంటివన్నీ, అంటే రకరకాల ఆడవాళ్ళు ఏవైతే వాళ్ళు అలంకరణకు ఉపయోగించుకుంటారో అవన్నీ ఇక్కడ ప్రత్యేకంగా లభిస్తాయి. అఫ్కోర్స్ మిగతావి కూడా ఆట వస్తువులు ఉంటాయి, చిన్నపిల్లలకు సంబంధించి, మగవాళ్ళకు సంబంధించినవి కూడా అన్నీ ఉంటాయి. కానీ చార్మినారు ఈ ప్లేస్లో ఎక్కువగా లేడీస్, అంటే శారీస్ కానీ, డ్రెస్ మెటీరియల్స్ కానీ, ఈ బ్యాంగిల్స్ కానీ, ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. సో చార్మినార్ అనగానే అదొకటి గుర్తొస్తుంది. అది చిన్న చిన్న వ్యాపారస్తులు, అసలు చుట్టూరా ఎలా క్రౌడ్గా ఉంటారో చూడండి, అలా ఉంటుంది. అలాగే హిందువులకు చార్మినార్ అనగానే చార్మినార్ను ఆనుకునే ఉన్నటువంటి శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం గుర్తొస్తుంది. హైదరాబాద్ చార్మినార్కు వచ్చిన వాళ్ళు హిందువులు ఎవరైనా కానీ దాదాపుగా వాళ్ళు భాగ్యలక్ష్మి అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్తారు ఖచ్చితంగా. అదిగో చూడండి, పీచు మిఠాయి చూడగానే చిన్నతనం గుర్తొస్తుంటుంది కదా. అటు పక్కన లాడ్ బజార్ అండి, అక్కడి నుంచి రకరకాల ప్లేసెస్ ఫారిన్కు గాజులు ఎగుమతి అవుతాయి. అంటే అంత అద్భుతంగా హైదరాబాద్ అనగానే లాడ్ బజార్ అనగానే బ్యాంగిల్స్ గుర్తొస్తాయి. ఈ చార్మినార్ చుట్టూరా మనం ఈ ప్రాంతానికి వచ్చి ఏ షాపులు చూసినా మళ్ళీ మనకు చార్మినార్ అలా సాక్షిభూతంగా నిలబడి ఉంటుంది. ఆ కట్టడము, దాని తాలూకు డిజైన్ నిజంగా చూస్తూ ఉంటే రెండు కళ్ళు సరిపోవని అనిపిస్తుంది. గమనిస్తున్నారు కదా, ఆ చార్మినారు, ఆ పరిసరాలు నిజంగా చాలా చాలా బాగుంటాయి. అదిగో ఆ పీచు మిఠాయి మనల్ని వెంటాడుతూనే ఉంది. అంటే మేము అలా వెళ్తున్నప్పుడు మా ముందు ఆ పీచు మిఠాయి అమ్ముతూ తను వెళ్తున్నాడు. ఇక్కడ చూడండి, రకరకాల చెవులకు పెట్టుకునే జూకాలు, దుద్దులు ఉంటాయి కదండి, అవన్నీ చీప్ అండ్ బెస్ట్లో మనకు దొరుకుతుంటాయి. అంటే రకరకాల డిజైన్స్లో దొరుకుతూ ఉంటాయి. అందరూ ఆసక్తిగా కొంటూ ఉంటారు. చూస్తున్నారు కదండి, మనం చార్మినార్ సాక్షిగా చార్మినార్ దగ్గర నిలబడి చూస్తున్నాము. చాలా దగ్గరగా గమనిస్తున్నాను, మీరు గమనిస్తుంటే తెలుస్తుంది. నేను చాలా దగ్గరగా వీడియో తీశానన్నమాట. ఇది మిట్ట మధ్యాహ్నం అండి, నాకు తెలిసి బహుశా 1 గంట ఆ ప్రాంతంలో మేము వెళ్ళడం జరిగింది. అవన్నీ చూసుకుంటూ వెళ్ళాము. అదిగో చూడండి, అసలు ఆ డిజైన్ ఏంటి, అసలు నిజంగా ఎంత బాగుంటుందంటే. ఇంకొకటి ఏంటంటే చల్లటి గాలి వస్తుంటుందండి ఆ చార్మినార్ మధ్యలో. ఇంకా లోపలికి వెళ్ళలేదు. ఇంకొక విషయం ఏంటంటే పైకి కూడా ఎక్కొచ్చు చార్మినార్ని. చాలామంది పర్యాటకులు పైకి ఎక్కారు, పైన చూశారు. సరే మళ్ళీ మేము పైకి ఎక్కడము అవన్నీ టైం అవుతుంది, మళ్ళీ ఎప్పుడన్నా వెళ్ళొచ్చు అన్నట్టుగానే పైకైతే ఎక్కలేదు. కానీ భాగ్యలక్ష్మి అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము. మేము కూడా మీకు కూడా చూపిస్తాము, నాతో పాటు ముందుకు వచ్చేయండి. నిజంగా ఈ చార్మినార్ ఏరియాకి రాగానే మనకు భాగ్యలక్ష్మి అమ్మవారు అభయమిస్తున్నట్టుగా మనకు కనిపిస్తారు. అదిగో చూస్తున్నారు కదండి, చార్మినార్ సాక్షిగా అదిగో ఇక్కడ కాషాయ జెండాలు ఎగురుతున్నాయి కదా, అదే శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయం. ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు, అమ్మవారికి దండం పెట్టుకుని వెళ్తూ ఉంటారు. గమనిస్తున్నారు కదా, చార్మినార్ కిందే, అంటే ఒక రకంగా చార్మినార్లోనే చార్మినార్ని ఆనుకునే ఉంటుందన్నమాట. నిజంగా చుట్టూరా ఇంకా రకరకాల నిమ్రా కేఫ్ ఉంటుందండి. మనం మస్తు ఛాయ్ తాగొచ్చు అక్కడ. మస్క్ బండ్లు, రకరకాల బండ్ ఐటమ్స్ ఉంటాయి, బిస్కెట్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది. అసలు నిమ్రాలో ఛాయ్ తాగితే ఆ కిక్కే వేరు అన్నట్టుగా చార్మినార్ని చూస్తూ అది కూడా ఆ పక్కనే ఉంటుంది. మేము కూడా ఛాయ్ని ఎంజాయ్ చేసాం అక్కడ. ఆ ఇరానీ టీ తాగుతూ ఆ ఎదురుగా చార్మినార్ కనిపిస్తుంటుంది.
టీ సిప్ చేస్తూ అట్లా చార్మినార్ని చూస్తూ ఇది చేయడం అనేది అది ఒక మెమరబుల్ మూమెంటే. అంటే మాటల్లో చెప్పలేము, ఒక అవ్యక్తానుభూతి అంటారు కదా, అలాంటిది. అదిగో భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలోకి అక్కడ బయట చెప్పులు వదిలిపెట్టేసి వెళ్తున్నాము దండం పెట్టుకోవడానికి అమ్మవారిని. అదిగో చూడండి చార్మినారు, అదిగో మీనార్లో ఆ కిందనే భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం. ఖచ్చితంగా మేము చార్మినార్కి వెళ్ళిన ప్రతిసారి అమ్మవారిని దర్శనం చేసుకొని వస్తాం. చూస్తున్నారు కదండి, అదిగో లోపల గర్భగుడిలో అమ్మవారు కొలువై ఉన్నారు, శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారు. చాలా బాగుంటుందండి అసలు చార్మినారు. ఆ చుట్టుపక్కల చిన్న చిన్న అంగళ్ళు, వాళ్ళు మనల్ని పిలుస్తూ ఉంటారు, ఇది తీసుకోండి అది తీసుకోండి అని అడుగుతూ ఉంటారు. నిజంగా అదంతా సందడిగా ఉంటుందంటే ఆ వాతావరణము, ఆ కోలాహలం నిజంగా అది వినడానికి చూడ్డానికి కూడా ఒక ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది. అంటే చాలా బాగా అనిపిస్తుంది. అంటే కొన్ని మనం వినడానికి ఇష్టపడుతూ ఉంటాం కదా, అంటే వినసొంపుగా ఉంటాయంటారు కదా, అలాగే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ అంగుళ్ళ వాళ్ళు అడుగుతూ పిలుస్తూ ఉన్నప్పుడు వీళ్ళు అంతకి ఇంత అంటే బేరాలు ఆడుతూ వాళ్ళు 100 చెప్తే వీళ్ళు 50కి అడగడము, అంత కాదు ఇంత అనడం, సరే ఫైనల్ ఇంత చెప్పు అనడం, ఇవన్నీ మన చెవుల్లో మనకు తెలియకుండానే మనం వినాలనుకోకుండానే వినిపిస్తూ ఉంటాయి. సో అంత బాగుంటుంది. అంటే చార్మినారు ఆ చుట్టుపక్కల అదంతా సందర్శించడం అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. అదిగో చూస్తున్నారు కదండి, శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం చార్మినార్ అని అక్కడ రాసింది. అమ్మవారిని సందర్శించుకోవడం అయిపోయింది. ఇక మళ్ళీ అలా ముందుకు వెళ్ళి నిమ్రాలో ఛాయ్ తాగాము. ఆ తర్వాత ఇంకా అవి ఇవి కొంటూ చూస్తూ వెళ్ళాము. ఎందుకంటే అదిగో మా అమ్మాయి ఆమెని అలాగే నలిని వాళ్ళు చూస్తున్నారు చూడండి, ఆ జూకాలు చెవులకు పెట్టుకోవడానికి అలాంటివి బోల్డ్ అన్నీ ఉంటాయి ఇంట్లో. అయినా కూడా చార్మినార్కి వెళ్తే మళ్ళీ ఖచ్చితంగా కొనాలన్నమాట. చార్మినార్ వెళ్ళి పలానాయి కొన్నాము అనేది వాళ్ళకు ఉండాలి ఆ ఫీల్. మీకు తెలియని ఏముంది, అమ్మాయిలకు రకరకాలవి ఆర్నమెంట్స్ కావాలి ఉంటాయి, జూకాలు మరి ముఖ్యంగా. అయితే తక్కువ రేట్లోనే దొరుకుతాయండి, మంచిగా అనిపిస్తాయి. అంటే అవేం పొద్దున వాళ్ళు ఒక్కొక్క రోజుకు ఒకటి మారుస్తూ ఉంటారు. చెప్తున్నాం కదా, మీకు తెలియనిది ఏముంది. అంటే ఆడపిల్లలకు వాటి మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో మీకు కూడా అనుభవమే ఉంటుంది. మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు ఆడపిల్లలు. సో అలా అవి ఇవి చూస్తూ కొనాలనుకునేటి కొంటాము, చూడొచ్చు రకరకాల. అంటే ఇవి ఏమవుతాయంటే అదిగో గమనిస్తున్నారు కదా, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఫ్యామిలీస్తో వస్తుంటారు. మరి ముఖ్యంగా ఆడపిల్లలు కొనడానికి ఎక్కువ ఉంటాయండి అక్కడ. ఇంకొకటి పిల్లలకు చిన్న పిల్లల కిడ్స్ బాల్స్ ఉంటాయి. ఆ తర్వాత ఏమిటి రకరకాల చెప్పులు, రకరకాల వెరైటీస్ ఉంటాయి, కళ్ళజోళ్ళు ఉంటాయండి, స్పెట్స్ రకరకాల. అఫ్కోర్స్ పెద్దవాళ్ళు కూడా అవి కొనడానికి బాగా ఇంట్రెస్ట్గా ఉంటాయి. సరదాగా అంటే మన స్టైల్గా ఫోటోలు దిగడానికి, మనకు ఫోటోలు సెల్ఫీలు వీడియోలు తీయడం రీల్స్ చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అలాంటప్పుడు స్టైల్గా గూగుల్స్ అని అవి పెట్టుకొని తీయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అదిగో చూస్తున్నారు కదండి చార్మినార్ చాలా బాగా కనిపిస్తూ ఉంది కదా. నేను మరింతగా దగ్గరికి వెళ్ళి తీశాను, లోపలికి వెళ్దాం అనుకున్నాను, టైం కుదరలేదు. బట్ ఏదేమైనా చార్మినారు ఆ పరిసరాలు ఆ ప్రాంతాలు చూస్తుంటే చాలా అనిపిస్తుంది. చార్మినార్కు వెళ్ళడం అనేది ఎప్పుడైనా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఏముంటుందంటే వెళ్దాంలే వీలు కుదురుకున్నప్పుడు వెళ్దాంలే అని అనుకుంటాం. ఎక్కడెక్కడి నుంచో వచ్చి పర్యాటకులు హైదరాబాద్ అనగానే హైదరాబాద్లో చార్మినార్ చూడాలి అని చెప్పేసి ప్రత్యేకంగా కొన్ని పనులున్నా కూడా అవి పక్కన పెట్టి వస్తారు. అయితే ఇంకొక విశేషము ఏంటంటే ఈ చార్మినార్ ఈ చుట్టుప్రక్కల ప్రాంతంలో మంచి వ్యాపారం, అంటే ఏమంటారు, శారీస్ కావచ్చు, లేకపోతే ఈ డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు, ఇలాంటివన్నీ అండ్ పూజా సామాగ్రి కావచ్చు, ప్రతిదీ హోల్సేల్ రేట్లో చాలా దొరుకుతాయండి. ఇందాకే మనం చెప్పుకున్నాం లాడ్ బజార్ అని చెప్పేసి. లాడ్ బజార్ అంటే రకరకాల బ్యాంగిల్స్ ఉంటాయి. ఆ మధ్య మనం ప్రపంచ సుందరి మనలో పోటీలు పెట్టినప్పుడు కూడా చాలామంది వివిధ దేశాల నుంచి పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళందరూ వచ్చారు, అక్కడంతా తిరిగారు, చాలా గొప్పగా ఫీల్ అయ్యారు. నిజంగా చార్మినార్ ఆ పరిసర ప్రాంతాలు చూస్తే ఎక్కడి నుంచి వచ్చినా, అంటే మన రాష్ట్రం కాకపోయినా వేరే రాష్ట్రమైనా వేరే దేశస్తులైనా కూడా చాలా గొప్పగా ఫీల్ అవుతారనమాట దాని తాలూకు. అదిగో చూడండి రకరకాల వాచ్లు ఉంటాయి, రకరకాల కళ్ళజోళ్ళు ఉంటాయి, అదిగో ఆ తర్వాత జూకాలు, ఈ చెవులకు పెట్టుకునే ఆర్నమెంట్స్ అవన్నీ ఉంటాయి కదండి, చెప్పులు దొరుకుతాయి, ప్రతిది దొరుకుతాయి. అదిగో అలా మొత్తం ఆ దూరంగా కనిపించేదే నిమ్రా కేఫ్ అండి. చూస్తున్నారు కదా మీరు, ఏది కావాలన్నా అది సరదాగా, అంటే ప్రతిదీ మనం కొనడానికే వెళ్ళాలనేం లేదు, సరదాగా కాసేపు అట్లా తిరగడానికి. అఫ్కోర్స్ మనం ఏమైనా కొనాలనుకుంటే కొనడానికి కూడా వెళ్ళొచ్చు.
ఏదైనా మనం వెళ్ళాలనుకుంటే ఒకవేళ చార్మినార్తో పాటు పక్కనే సాలార్జంగ్ మ్యూజియం కూడా ఉంటుందండి, చాలా దగ్గరలో ఉంటుంది. సాలార్జంగ్ మ్యూజియం చూడొచ్చు, చార్మినార్ని చూడొచ్చు. ఆ ముందుకు వెళ్తే ఆ పక్కనే మనకు హైకోర్టు కూడా ఉంటుంది. మీకు గమనిస్తే మీకు తెలుస్తూ అదిగో గమనించండి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనండి ఆ ఎండలోనే అలా తిరగడము. సరే ఒకసారి నేను చూశాను, మీకు కూడా చూపిద్దాము అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో తీయడం జరిగింది. సరదాగా మరి మొత్తం కవర్ చేయలేదు, నేను కవర్ చేసినంత వరకు కొంత వీడియో మీకు జస్ట్ అంటే చార్మినారు ఒక శనివారము మధ్యాహ్నం వేళ ఎలా ఉంటుంది, ఆ ఎండలో మనుషులు అయినా కూడా జనం తగ్గేదేలే అన్నట్టుగా ఎంతమందో కనిపిస్తున్నారు చూడండి. ఇది మధ్యాహ్నం వేళ. సాయంకాలం అంటే ఇంకా విద్యుత్ దీపాల రంగులు అదంతా ఆ టైము, ఆ ఈవినింగ్ అదంతా ఇదిగా ఉంటుంది. బట్ మధ్యాహ్నపు వేళ చార్మినార్ని చూడాలి అనుకున్నాను, చూశాను. అలాగే మీకు కూడా చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో తీశాను. ఎలా ఉందో మరి మీరు తప్పకుండా కామెంట్ చేసి మీ ఫీలింగ్ తెలియచేయండి. Please watch, like, share and subscribe Sahitya TV.